భారత మహిళల క్రికెట్ స్టార్ స్మృతి మంధన తన వ్యక్తిగత జీవితంపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. తన మ్యారేజ్ పై సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేస్తూ వివాహం రద్దయిందని స్పష్టంగా తెలిపారు. పలాష్ ముచ్చల్ పేరు ప్రస్తావనకు రాకుండా విడుదల చేసిన పోస్ట్ లో రాసుకొచ్చింది మంధన. తన ఇన్స్టాగ్రామ్ లో ఒక సుదీర్ఘ పోస్ట్ ను షేర్ చేస్తూ ఈ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో నవంబర్ 23న జరగాల్సిన పెళ్లి అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఆ సమయంలో అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి అటు మంధానా ఇటు ముచ్చల్ సైలెంట్ గా ఉన్నారు. తాజాగా పెళ్లి రద్దయినట్లు మంధానా ప్రకటన చేసింది. ఇటు పలాష్ ముచ్చల్ కూడా పెళ్లి రద్దు గురించి ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. కొన్ని వారాలుగా తన జీవితంలో ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయని, వాటిపై స్పష్టత ఇవ్వడం చాలా ముఖ్యమని అనిపించిందని స్మృతి మంధానా పోస్ట్ చేశారు. తన జీవితం ప్రైవేట్గా ఉండాలని కోరుకునే వ్యక్తినని, అయితే తన పెళ్లి రద్దయిందని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందనిపించిందన్నారు. పెళ్లి అంశాన్ని ఇక్కడితో ముగించాలని అనుకుంటున్నానని, దయచేసి తమ ఇద్దరి కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నానని స్మృతి మంధానా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సాధ్యమైనంత వరకు దేశం తరపున ఆడి ట్రోఫీలు గెలవాలని అనుకుంటున్నానన్నారు. ఇకపై తన ఫోకస్ అంతా క్రికెట్ పైనే ఉండబోతోందని చెప్పారు. స్మృతి మంధానా తన పెళ్లి రద్దయినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఆమె మాజీ భాగస్వామి పలాష్ ముచ్చల్ కూడా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యక్తిగత బంధం నుంచి బయటకు రావడంపై వస్తున్న ఊహాగానాలకు, తప్పుడు ప్రచారాలకు ముచ్చల్ ఘాటుగా సమాధానమిచ్చారు. వ్యక్తిగత బంధం నుంచి బయటకొచ్చి జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది తన జీవితంలో చాలా కష్టమైన దశ అని, నిరాధారమైన ఊహాగానాలపై జనం స్పందిస్తూ ఉంటే భయమేస్తోందన్నారు. కేవలం వదంతుల ఆధారంగా నిర్ణయానికి రావడాన్ని ఒక సమాజంగా ఆపేయాలని కోరుతున్నానని, ఇలాంటి మాటలు మాయని గాయాలవుతాయన్నారు పలాష్ ముచ్చల్. అంతేకాదు, తప్పుడు దురుద్దేశపూరిత ప్రచారాలు చేసే వారిపై తన టీం న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరోవైపు మంధానా ప్రకటనపై క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తూనే ఆమె మానసిక స్థైర్యాన్ని, క్రీడపై ఆమెకున్న అంకిత భావాన్ని తోటి క్రీడాకారులు, అభిమానులు అభినందిస్తున్నారు. 29 ఏళ్ల మంధానా ప్రస్తుతం బ్యాటింగ్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్నారు. రాబోయే టోర్నమెంట్ల కోసం ఆమె తన దృష్టిని పూర్తిగా క్రికెట్పై పెట్టాలని నిర్ణయించుకోవడం అభిమానులకు కొంత ఊరటనిచ్చింది.